ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభ చిదానందేతి మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. గత వారం మనము సాంఖ్యయోగం పూర్తి చేసుకున్నాం. పూర్తయిందా? పూర్తయిపోయిందా? అయిందనాలా అయిపోయిందనాలా? అయిపోయిందంటే ఏమవుతుంది? అవుతుంది, పోతుంది, మనకేం సంబంధం ఉండదు దాంతో. కాకుండా ఏమైంది? పూర్తయింది. అయితే మనం దాన్ని ఒకసారి మననం చేసాం, మొత్తం సారాంశాన్ని కూడా ఒకసారి మననం చేసుకున్నాం పోయినసారి. ఇప్పుడు 15 రోజులు గ్యాప్ వచ్చింది మధ్యలో, కాబట్టి ఎడం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దామా? రివైజ్ అంటే ఏమనాలి? సంస్కృతంలో అయితే పునశ్చరణ అనాలి. పునశ్చరణ అంటే పునఃచరణ, మళ్ళీ మళ్ళీ దాని యందు ప్రవర్తించటం అని అర్థం. సరే, అందరికి కాగితాలు ఉన్నాయా? ఇంట్లో పెట్టే వచ్చేసేసారు. పవిత్రంగా ఉంటుంది కదా అని పూజ గదిలో పెట్టేసారు. ఆత్మతత్వం ఎవరికి కావాలి? పవిత్రంగా పరమాత్మ దగ్గర ఉండాలి, మన దగ్గర. అంతేనా? మన దగ్గరకు వస్తే మనకు కష్టాలు వస్తాయి. అక్కడ దూరంగా పెట్టి ఒక పవిత్ర స్థానంలో పెట్టామంటే మనం సేఫ్గా ఉండవచ్చు. అంతేనా? సరే, ఒకవేళ కాగితాన్ని ఉన్నవాళ్ళు కాగితంలో చూడండి, లేకపోతే పుస్తకంలో చూసి కానీ, లేకపోతే మస్తకంలో చూసి కానీ చెప్తారా మనం ఏమేమి తెలుసుకున్నామో? ముందుగా అర్జునుడు భగవద్గీతను స్వామి అర్జునుడికి చెప్పడానికి గల కారణాలు, అంటే ఏం అర్హత సంపాదించుకున్నాడు అర్జునుడు? మీరు చెప్పాలి, నేను కాదు. ఇవాళ మీ వైపు నుండే ప్రవచనం, వీడు కాదు. అర్హత ఏమిటి అర్జునుడికి? భగవద్గీతను అర్జునుడికే ఎందుకు చెప్పారు, ఇంకెవరికి చెప్పకుండా? ఎవరైనా తెలిస్తే గట్టిగా చెప్పండి. అర్జునుడే. అదే, అర్జునుడు ధారణ చేయగలడు అని స్వామి ఎట్లా గుర్తిస్తాడు? అర్జునుడు ఏమన్నా తన వైపు నుండి ప్రయత్నం చేస్తేనే చెప్పాడా, చేయకుండానే చెప్పేశాడా? రాబా కాఫీ హోటల్కి వెళ్దామని తీసుకెళ్ళి కూర్చొని ఒక కప్పు కాఫీ తాక్కుంటూ నేను చెప్పేస్తాను అసలు అది అన్నాడా? అనలే, అడిగితే చెప్పాడు. ఎట్లా? ఎందుకు? అది ఏమిటో సూత్రం తెలిస్తే మనకందరికీ భగవద్గీత మనకు కూడా వర్తిస్తుందో లేదో తెలిసిపోతుంది. అది తెలియలేదు అనుకోండి, మనకి అర్జునుడికి ఎందుకు వచ్చిందో తెలియలేదు, మనకెట్లా? కర్తవ్యం నుండి విముఖుడు అయ్యాడు. అయ్యి దుఃఖం, దుఃఖం అనేది ఇంపార్టెంట్ పదం అక్కడ. దుఃఖం వచ్చింది అర్జునుడికి. మనకు అట్లా దుఃఖం వచ్చిందా? ఎటు తిప్పుతున్నారు? రాలేదంటున్నా. అది మనకు భగవద్గీత అక్కర్లేదు, ఇంటికి వెళ్ళి హాయిగా ఉండొచ్చు. దుఃఖం వస్తే బయటపడాలనుకునే ప్రయత్నంలో బయటికి వచ్చింది భగవద్గీత బోధ. మనమేమనుకుంటాం? మనమేమన్నా యుద్ధాలు చేయబోతున్నాం ఏమిటి? యుద్ధాలేం లేవు మనకు, కాబట్టి మనకు దుఃఖాలు లేవనుకుంటాం. దుఃఖం రాలేదని ఒక సామాన్యుడు ఏం చూసి అంటాడంటే లౌకిక స్థితిగతులను చూసి అంటాడు. కానీ పారమార్థికమైన దుఃఖాన్ని భగవద్గీత ప్రస్తావన చేస్తుంది. జీవుడికి ఉన్న అనాదిగా ఉన్న దుఃఖాన్ని ప్రస్తావన చేస్తుంది. అది ఎట్లా వస్తుంది?
ఎక్కడా తృప్తి లేదు జీవితంలో అని ఎప్పుడు తోస్తుందో, అంటే మంచి జీవితమైనా, ఒడిదొడుకులున్న జీవితమైనా, ఎటువంటి జీవితమైనా ఏం చేసినా సరే ఇక్కడే ఏదో ఒక వెల్తి ఉంది, లోటు ఉంది అని, అసంతృప్తి ఉంది అని ఎప్పుడైతే గుర్తించగలుగుతాడో అది దుఃఖం. మనిషికి, జీవుడికున్న దుఃఖం అది గుర్తించగలిగితే. ఇప్పుడు చూడండి, కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ఉన్న పెద్దలకు దుఃఖం లేదా? భీష్ముడికి దుఃఖం ఉందా లేదా? ఉంది. ద్రోణుడికి, ధర్మరాజుకు ఉంది. కురువంశం నాశమైపోతుంది అన్న బాధ అందరికీ ఉంది. కానీ ఎవరు దాన్ని బయటికి కూడా చెప్పలేదు. ఎందుకు? అందరూ కూడా లోకంలో ప్రతి మనిషికి దుఃఖాలుండి కష్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి ఎందుకు చెప్పడంటే ఒక కారణం, రాజీ పడి బతుకుతుంటారు జీవితంతో. ఇంతకంటే ఇంకేముంటుంది? వస్తుంటాయి పోతుంటాయి, ఓర్చుకోవాలి. ఈ రాజీ పడే బ్రతుకు ఏదైతే ఉందో అది పరివర్తనను తీసుకురాదు. మనిషి లోపల పరివర్తన రావాలంటే రాజీ పడొద్దు. బాధ తెలుస్తూ ఉంటే బయటికి చెప్పాలి. దీని నుండి బయటపడాలి అనే ఒక ప్రయత్నం చేయాలి మనిషి. ఆ ప్రయత్నం చేశాడు అర్జునుడు. లేకపోతే దుఃఖం, యుద్ధం లాంటి విషయం అర్జునుడికి చాలా చిన్న విషయం. అంత మహాపరాక్రమవంతుడైన అర్జునుడు యుద్ధాన్ని చూసి భయపడలేదు అక్కడ. ఆ యుద్ధం కోసం భయపడింది కాదక్కడ. దేనికోసం? అది తనకు లోపల శుష్కింపజేస్తుంది, ఇంద్రియాలను శుష్కింపజేసే దుఃఖం జీవుడికి ఉంది. అది గుర్తించగలిగిన రోజే మనిషి దీని నుండి బయటపడే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే లోకమంతా కష్టాలు లేకుండా ఎవడుంటాడండి? ఎవడనుంటాడు? ఉండడు. కానీ చెప్పడు, ఇది ఇంతే అనుకొని బ్రతికేస్తాడు. దానికి రాజీ పడటం అంటారు. ఆ రాజీ పడకుండా ఎవరైతే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడో వాడికి అర్హత వస్తుంది బోధ వినటానికి. అంతవరకు చెప్తే అంతా దులిపేసుకుంటుంటారన్నమాట. అది విలువైందిగా కనిపించదు. అడిగి బాధతో, ఆర్తితో, జిజ్ఞాసతో తెలుసుకున్న వాడికి అది అంటుకుంటుంది. ఇది మొట్టమొదటి అర్హత అర్జునుడికి వచ్చింది. ఆ తర్వాత సాంఖ్యయోగం మొదలవుతూనే స్వామి ఒక సూచన చేశారు. ఏడవ కూడని విషయాల గురించి నువ్వు ఏడుస్తున్నావు అర్జున అంటున్నారు. మనం పడే బాధలు దేనికోసం ఏడుస్తున్నామో, లోకంలో లౌకికంగా చిన్న చిన్న విషయాల కోసం ఏడుస్తున్నా, ఆ విషయాలు అంత విలువైన వాసలు, వాటి విలువ అంత కాదంటే మన అటెన్షన్ని వాటికి ఇవ్వాల్సినంత విలువైన విషయాల కోసం మనం ఏడవటం లేదు. అన్నీ చిన్న విషయాల కోసం. అందుకే ఏడవకూడని విషయాల గురించి ఏడుస్తున్నావు అర్జున అన్నాడు మొట్టమొదట. అంటే అక్కడ అర్జునుడు ఏడిచేది పుట్టుక చావుల గురించి, మనం ఏడిచేది రోజు గడిచే విషయాల గురించి. అంత పెద్ద విషయాన్నే స్వామి పూచిక పూలతో సమానంగా తీసిపారేసి దీనికి ఏడవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు స్వామి. ఆ తర్వాత ముందు చెప్పింది ఏమిటి? సమస్యను పరిష్కారం చేసుకోవాలంటే సమస్యను సరిగ్గా విశ్లేషణ చేసుకోవాలి. మనకున్న సమస్య అందు మనకు అవగాహన లేదు. ఎందుకంటే మన సమస్యలు ఎట్లా కనిపిస్తాయి? దేహము, దేహ పరిసరాలతో ఉన్న సమస్యలే మనకు కనిపిస్తున్నాయి. కానీ జీవుడికి ఉన్న ఒక సమస్య మనకు తోచటం లేదు. కనుక సమస్య సరిగ్గా అర్థమైతే పరిష్కారం సరైన వాడిని అడుగుతాం. ఎటువంటి వాడిని అడగాలి? దుఃఖం వస్తే ఎప్పుడైనా పక్కింటి వాడికి చెప్పుకోకూడదు. ఎవరికి చెప్పుకోవాలి? లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టకూడదు. లేకపోతే చాట్ జీపీటీని అడగకూడదు నా సమస్య ఇది అని. ఎవరిని అడగాలి? భగవంతుని, పరమాత్మని అడిగితే అప్పుడు మన సమస్యలను తీర్చగలడు. అంటే ఎవరైతే ఈ సమస్యకు అతీత స్వరూపంలో ఉన్నారో వాళ్ళని అడిగితే తీరుస్తారు. గురువు, పరమాత్మ అతీత రూపంలో ఉంటారు. మనలాంటి సమస్యలు వాళ్ళకు ఉండవు. కనుక వాళ్ళని అడిగితే తీర్చగలుగుతాం. మనలాగానే ఏడుపున్న వాడిని అడిగితే వాడు మనం కలిసి ఏడవాలి, అంతే కదా. కనుక అర్జునుడు ఆశ్రయించింది జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడాడు. నాకు అర్థం కావటం లేదు, నువ్వు చెప్పమన్నాడు. తన దుర్బలత్వాన్ని ఒప్పుకోవాలి. దుర్బలత్వం అంటే తనకు అర్థం కాని స్థితి, అయోమయ స్థితి ఉంది. నాకు ధర్మాధర్మములందు నాకు మూఢత్వం వచ్చింది. నాకు అర్థం కావట్లేదు ఏది ధర్మమో ఏది అధర్మమో నిశ్చయించుకునే బుద్ధి కుశలత కూడా లేకుండా అయింది. నువ్వేది చెప్తే నేను అది చేస్తానని పరమాత్మను ఆశ్రయించాడు. కనుక అర్జునుడికి అర్హత వచ్చింది. నువ్వు చెప్పు, నేను చేస్తాను అన్నాడు. కనుక భగవద్గీత అర్జునుడు తీసుకోగలిగాడు. మనం కూడా ఆ మాట అంటే మనకు కూడా అవగాహన అవుతుంది, లేకపోతే కాదు. తర్వాత ముందు చావు పుట్టుకల విషయం తీసుకొచ్చి, అంటే మనిషికి ఉన్న అన్నిటికంటే పెద్ద అపోహ ఏమిటి? చనిపోవటం కాదు, నేను దేహం అనుకోవటం అపోహ అంటే లేని దాన్ని ఉందనుకోవటం, లేని విషయాన్ని ఉందనుకునే ఒక అపోహ, భ్రాంతి ఉంటుంది కదా. అదేమిటి?
నేను దేహము, నేను పుట్టాను, నేను చచ్చిపోతాను అనుకోవటము అన్నిటికంటే పెద్ద అబద్ధం. అబద్ధాలు ఆడచ్చా చెప్పండి? ఆడకూడదు. నేను చచ్చిపోతాను అనొచ్చా? అనకూడదు. నేను పుట్టాను అనొచ్చా? అనకూడదు. అది అన్నిటికంటే పెద్ద అబద్ధం. మనం పుట్టిన వాళ్ళం కాదు, చచ్చేవాళ్ళము కాదు. ఎప్పుడు నిత్యము ఉండే ఆత్మస్వరూపం ఉందో అదే నేను, అదే నీవు అని చెప్తున్నారు స్వామి. అదే నేనని మనము అవగాహన చేసుకోవటం. అక్కడ సమస్యకి ఇక్కడ పరిష్కారానికి ఏమైనా ఉందా? అసలు సంబంధం లేదు. ఎందుకంటే అన్ని సమస్యలకు మూల కారణం ఎప్పుడు ఉంటుంది? తనను తాను సరిగ్గా తెలుసుకోకపోవటం వల్ల సమస్యలు వస్తాయి. తాను ఎవరో తెలుసుకుంటే ఆ సమస్య తీరుతుంది. తన సమర్థత ఏమిటో తెలిస్తే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. సమర్థత తెలియదు కనుక నేనెవరో దానికి తెలియకపోతే ఇంకా నేను దాన్ని ఏం తీరుస్తాను? అందుకే మన స్వరూపాన్ని ముందు చెప్పారు స్వామి. మనం ఎవరు? నిత్యము శాశ్వత స్వరూపము, ఆనంద స్వరూపము, మన సచ్చిత్ ఆనంద స్వరూపం అని ముందు ప్రతిష్ఠ చేశారు స్వామి. ఆ తర్వాత ఏం చెప్పారు? దేహానికి కలిగే మార్పులన్నీ కూడా నీకు కలగటం లేదు, దేహం మారుతుంది, నువ్వు మారటం లేదు అని చెప్పారు. ఉనికికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు. ఉండేదానికి అంటే శాశ్వతమైంది శాశ్వతంగా ఉంటుంది, అశాశ్వతమైంది అది ఎప్పుడూ లేదు. అశాశ్వతమైంది ఇప్పుడు లేనట్లే, తర్వాత ఉండదు. అది ముందు తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయంలో ఇవన్నీ కనిపిస్తాయి మనకు. మనం అనుకుంటాం మనకేం తెలుస్తుంది అని. ఇప్పుడు చిన్న ఒక లౌకికమైన ఆనందం కోసం ఎక్కడికో విహారానికి వెళ్ళాం. అది ఎంతసేపు ఉంటుంది? నిత్యం శాశ్వతమై మనతోనే ఉంటుందా? ఉండదు. అక్కడే తెలిసిపోవాలి మనం వెళుతున్నారా వెళ్ళట్లేదా తర్వాత సంగతి. వెళ్ళినా అది అశాశ్వతం, అది నిజం కాదు అనే ఎప్పుడు తెలుసుకుంటాడో తన ఆనందం కోసము ఇతరమైన దాని మీద ఆధారపడాడు ఎప్పుడు. ఎందుకంటే దాని నుండి నాకు సంతోషం వస్తుంది అని అనుకుంటే దాని వెంట పరిగెత్తాలి. దాని నుండి సంతోషం మనకు వచ్చేదే లేదు. సంతోషం నా దగ్గర ఉంది. ఆనంద స్వరూపం ఎవరు? నేను. తృప్తి స్వరూపం ఎవరు? నేను. దాని నుండి రాదని తెలుసుకుంటే ఎవడు దాని వెనక పరిగెత్తాడు. విలువలేని దాని గురించి పరిగెత్తుతారు ఎవరన్నా? విలువైంది అనుకుంటే దాని నుండి ఒకటి వస్తుంది అనుకుంటే మనం వెళతాం, లేకపోతే వెళ్ళం. ఇది ముందు తెలుసుకోవాలి. అంటే దాని మీద ఆధారపడటం అనేది తప్పు. బయట విషయం మీద మన స్థితిగతులు దాని మీద ఆధారపడి లేవు అని తెలుసుకోమన్నాడు స్వామి. దానికి ఏం చెప్పాడు? ఎంత ఈ దేహానికి విలువనిచ్చి మనం బ్రతుకుతున్నామో అది ఎట్లాంటిది? జస్ట్ ఇట్లా మురికి బట్టలు విడిచి, చిరిగిపోయిన బట్టలు విడిచేసినట్లుగా జీవుడు విడిచేస్తాడని అంత సులభంగా తీసి పారేసి చూపించారు స్వామి. అంతేనా? అయితే దేహం మీద మనకు శ్రద్ధ ఉండొద్దంటే ఉండాలి. ఎట్లా ఉండాలి? ఒక వాడుకునే పరికరం లాగా దాన్ని చూడాలి. నేనని చూడొద్దు. దాన్ని ఎట్లా చూడాలి? ఒక పరికరం. ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, ఈరోజు దేహం కంటే ఎక్కువగా ఫోన్ ఉండాలి. ఫోన్ లేకపోతే బతకలేము అన్నంత స్థితిలో ఉంది. మనం ఫోన్లను ఎట్లా మారుస్తాం? ఫోన్ అవుట్డేట్ అయిందట, ఎన్నేళ్ళు వాడుకోవాలి? 5 ఏళ్ళు వాడుకుంటే అది పాత ఫోన్, పాత మోడల్, అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. అది తీసి పారేసి ఒకటి వాడుకోవాలి. నిన్నెవరో చెప్పారు 2 సంవత్సరాలట దానికి. 2 సంవత్సరాలు దాటిపోతే అవుట్డేట్ అయిపోతుందట అది. అట్లా అయితే మనం ఎంత ముఖ్యమైనది అది లేకుండా మనం ఉండలేకపోయినా కూడా మార్చుతున్నామో మార్చట్లేదా? ఇంతే సింపుల్గా ఫోన్లు మార్చినట్టు, బట్టలు మార్చినట్టు జీవుడు దేహాన్ని మార్చేస్తాడు. దాని మీద మనకు వ్యామోహం ఏమి? మనం కొత్త ఫోన్ కొనుక్కున్న తర్వాత పాత ఫోన్ని ఏమైనా చూస్తామా? ఎవడికో దానం చేసేస్తాం, అంతేనా? లేకపోతే ఓ మూల బారేస్తాం. మనకు దాని మీద చింత ఉంటుందా? వాడుకునేటప్పుడు నాదిది అని ఎంతో భద్రంగా దాన్ని ఛార్జింగ్ చేసుకోవటం చేస్తామా చేయము? అంతే. దేహాన్ని కూడా అట్లా ఛార్జింగ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఛార్జింగ్లో పెట్టుకోవాలి. మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలి. అప్పుడే అది బాగా పనిచేస్తుంది, వాడుకోగలం. ఇంతే దృష్టి ఉండాలి, కానీ ఇది నేను అనుకోకూడదు. ఆ సత్యం తెలిసి బ్రతికితే మనకే అర్థమవుతుంది. ఇది తెలిసి ఒక క్షణం వ్యవహారంలో తిరిగేటప్పుడు ఇది తెలుసుకోండి ఒకసారి. ఎట్లాంటి భావన వస్తుందో, వ్యవహారం మీద ఎంత ఆసక్తి ఉంటుంది, అటాచ్మెంట్ పెరగదు. లేకపోతే ఎట్లా ఉంటుంది? దీని మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. దీనికి సంబంధించిన వాళ్ళందరి మీద కూడా ఇట్లా స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది. వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేనని చాలా మోహంలో పడతారనమాట. మోహం లేకుండా వాడుకోవచ్చు. ఇది స్వామి చేస్తున్న బోధ. తర్వాత ఏమంటున్నారు?
ఈ ఈ జ్ఞానం ఏదైతే ఇదంతా చెప్పబడిందో, తన గురించిన ఆత్మను గురించిన సత్యం చెప్పబడిందో, దాన్ని ఆచరణలోకి తీసుకురావటం కర్మ అని చెప్పారు స్వామి. ఈ జ్ఞానం తెలిసి ప్రవర్తించే కర్మయందే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలమునందు నీకు అధికారం లేదు, ఉండకూడదు. ఎందుకంటే కర్మఫలం మీద ఎప్పుడైతే మనం దృష్టి పెట్టామో మన ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, కర్మను ఆచరించే సమర్థత తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏం చేస్తాం, ఎంతసేపు మనం ఫలం గురించే ఆలోచిస్తుంటాం, కానీ మనం పూర్తి సామర్థ్యాన్ని కర్మలో చూపించలేము. కనుకనే ఫలాన్ని వదిలేసేను. నువ్వేం చేస్తావో నీ కర్మను ఆచరించటం మీద నీ ధారణ ఉండాలి, నీ దృష్టి ఉండాలి, అంతే తప్ప ఫలం మీద కాదు అనేది చూపించారు స్వామి. తర్వాత ఏమంటున్నారు, ఇట్లా బుద్ధిని నిలిపి కర్మ చేస్తే దాన్ని సాధన కర్మ అంటారు. ఇదే ఇట్లా సాధన చేయటం మనిషికి కర్తవ్యం. కర్తవ్యమును తెలిసి ఫలమును గురించి ఆలోచించకుండా చేస్తే దాన్ని ఏమంటారు, కర్మ యోగం అంటారని చెప్పారు స్వామి. పైగా ఇంకేం చెప్పారు, కర్మను గురించి చెప్పినప్పుడు, కర్మయోగం గురించి చెప్పినప్పుడు సమత్వం. సమత్వం అంటే ఏం చెప్పారు, అదే సమశబ్దానికి అర్థం రెండింటిలో చెదరిపోకుండా ఉండటం సమత్వం, వికలం కాకుండా ఉండటం సమత్వం. శాశ్వతం కాదని తెలుసుకోవటం సమత్వమే, కానీ తాను చెదిరిపోకుండా ఉండాలి. అవి శాశ్వతం కాదు, వాటి పక్షం. మన పక్షం మనం స్థిరంగా ఉండాలి, చెదిరిపోకుండా ఉండాలి. రెండు వచ్చినప్పుడని తెలుసుకోవటమే సమత్వం. సమత్వమే యోగం. కర్మయోగం అంటే ఏమిటి, బయట ఆచరణలో ఇదేది శాశ్వతం కాదు, అది ఎట్లా ఉన్నా సరే నేను స్థిరంగా ఉండాలి, నేను నా స్థితిలో చెదరిపోకుండా ఉండాలని గుర్తించటం. చూడండి, లోకంలో మనం ఏ పని చేసినా దానికి దేని కోరి చేస్తాడు, ఏ చేసినా సరే ఒకటే కోరిక, దాని వెనకాల ఏమిటి, సుఖం సంతోషం. మనం ఏం చేస్తాము, సుఖం సంతోషము బయట నుండి వస్తుంది అని అనుకొని తన ఈగోని రక్షించుకోవటం కోసం బయట నుండి ఊహించి దానివల్లనే అన్ని లాభ నష్టాలు వస్తున్నట్టు, దానివల్లనే అన్న అవుతున్నట్టు ఊహించుకొని బాధపడతాడు మనిషి. మన సుఖాన్ని పోగొట్టుకోకూడదు, అక్కడ ఏమైనా సరే మన సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. గెలిచినా సంతోషాన్ని దానివల్ల పొందము, ఓడిపోయినా సంతోషాన్ని దానివల్ల పోగొట్టుకోము. నా సంతోషం నిలుపుకోవటం ముఖ్యం. ఒక మనిషిని తిట్టామనుకోండి, మనకు సంతోషం వస్తుందా? నిజంగా చెప్పండి, రాదు. లోపల మనిషికి తెలుస్తుంది, తనకు మనశ్శాంతి ఏముండదు. అదే ఒక మనిషితో ఆదరంగా మాట్లాడండి, ఎట్లా ఉంటుంది, తృప్తిగా ఉంటుందా లేదా? ఉంటుంది. తెలిసి కూడా మనం ఏం చేస్తాము, నా మాట నెగ్గాలి అని మన సంతోషాన్ని త్యాగం చేసైనా సరే మొండి మూర్ఖత్వం ఉంటుంది మనిషి. ఉంటుందా లేదా? నేను అన్నదే నెగ్గాలి, వాడికి తెలుస్తూనే ఉంటుంది అదేం కాదు, ఒప్పుకుంటే పోతుందని. అయినా ఒప్పుకోరు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, అట్లా అహంకారానికి పరాకాష్ఠ అన్నమాట. అహంకారము బట్టలిప్పి నగ్నంగా ఉంటే ఎట్లా ఉంటుందో అది ట్రంప్. ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది, కాకపోతే విచ్చలవిడిగా అహంకారంగా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుందో ప్రపంచం దాని పర్యవసానాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉందన్నమాట. నాట్యం, అహంకారపు నాట్యం ఎట్లా జరుగుతుందో తెలుసు, తప్పులు జరుగుతున్నాయని తెలుసు, మొండితనం, మూర్ఖత్వం. దాన్ని తన సంతోషాన్నైనా వదిలేస్తాడు, అందరి సంతోషాన్నైనా త్యాగం చేస్తాడు. అది వదిలేయకూడదు. తను చలించకుండా ఉండగలగటం చాలా ముఖ్యమైన విషయము. సమత్వము అదే యోగం కూడా. తన స్థితి నుండి తాను జారకూడదు, ఎప్పుడు చెదరకూడదు. ఇటువంటి ప్రవర్తన కలిగిన వాడినే స్థితప్రజ్ఞుడు అంటారని స్వామి స్థితప్రజ్ఞ లక్షణాలు కూడా చెప్పారు. తృప్తిని మించిన సంపద లేదనే ఒక్క సూత్రాన్ని పట్టుకుంటే చాలా సింపుల్ వాక్యం ఇది. భగవద్గీత శ్లోకం అంత కష్టంగా కూడా ఉండదు. మీకు అందరికీ తెలుసా తెలియదా? చెప్పండి. తృప్తిని మించిన సంపద లేదు అనే వాక్యం ఎప్పుడన్నా విన్నారా? ఇప్పుడు సంపాదించాలంటే ఏం సంపాదించాలి మనం? అంతే, తృప్తిని సంపాదించాలి, కానీ డబ్బును కాదు అని తెలుసుకుంటే డబ్బు వెంట పరిగెత్తుతాడా అసలు మనిషి? ఈ పోలిక ఉంటుందా? వాడికి ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది అనే పోలిక ఉంటుందా? ఇది లేదు. ఇది ఎప్పుడైతే వదిలేస్తాడో అన్ని సుఖాలు తన వెంటనే పరిగెత్తుకొని వస్తాయట. కోరికలన్నీ వదిలేసిన తర్వాత అన్ని కోరికలు తననే చేరుకుంటాయని స్వామి ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి.
కోరికలన్నీ విడిచేసిన వాడిని అన్ని కోరికలు తననే చేరుతాయి. ఎట్లాగైతే సముద్రంలో అన్ని నదుల నీరు వచ్చి కలిసిపోతున్నప్పటికీ సముద్రం స్థిరంగా చలించకుండా ఉంటుందో, చెలియరకట్ట దాటకుండా ఉంటుందో, అట్లాగే అన్ని కామములు తనను చేరినప్పటికీ స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు? స్థిరంగా తన స్వరూపంలో నిలిచి ఉంటాడని స్వామి చెప్పారు. దాన్నే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి. ఇదే బ్రాహ్మీ స్థితి అని చెప్పారు. అంటే బ్రహ్మమును పొందిన స్థితి బ్రాహ్మీ స్థితి, అంటే సంపూర్ణంగా ఎదిగిన స్థితి అని స్వామి చెప్తున్నారు. ఇట్లా పొందిన తర్వాత మళ్ళీ వాడు విముహ్యతి, దాని నుండి వెనక్కి తిరిగి రాడు. అది బ్రాహ్మీ స్థితి. ఇటువంటి స్థితిని జీవితంలో, అంటే ఈ దేహంలో ఉండగానే జీవన్ముక్తుడిగా జీవన్ముక్తిని అనుభవిస్తేనే విదేహముక్తి. దేహం విడిచిన తర్వాత విదేహముక్తి. దేహం ఉన్నప్పుడు జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఏమిటి? ఈ దేహంలో ఉండి ముక్తుడుగా ఉండటం. విదేహముక్తి అంటే దేహం విడిచిన తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి రాకుండా ఉండటం విదేహముక్తి అని స్వామి సాంఖ్యయోగానికి ముక్తాయింపు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మీకు అందరికీ ఇది విన్న తర్వాత ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే అడగచ్చు ఇప్పుడు. నిన్న కూడా ఇదే అడిగారు అచ్చంగా. సమంగా ఉండటం ఎట్లా అనేది మనం దేంతో పోల్చి ఆలోచిస్తున్నాం. కష్ట సుఖాలు సమంగా ఉండటానికి ఇక్కడ మనకేం చెప్పారు? తనయందు తాను తృప్తిగా ఉన్నప్పుడు బయటి కష్టము కాదు, సుఖము కాదని చెప్పారు. ఇప్పుడు మనం పోలిక దేంతో చేసుకుంటున్నాం? లౌకిక జీవితంలో కష్టం దేన్ని అంటున్నారు మీరు? కావలసింది జరగకపోయినప్పుడు మనం కావాలని ఒక దాన్ని అడిగినట్టే కదా. మనం అనుకున్నది జరగలేదు, జరగాల్సింది జరిగింది అనుకుంటే ఏం పర్వాలేదు, అక్కడ కష్టం అనిపించదు. కానీ నేను అనుకున్నది జరగలేదు అనుకున్నప్పుడు మనకు కష్టం అనిపిస్తుంది. నువ్వు అనుకున్నది ఎందుకు జరగాలి, నేను అనుకున్నది ఎందుకు జరగాలి? ఇది కోరికయే కదా. మనం ఒకటి కోరినప్పుడు దా కోరిక వెనుక కష్టంగా అనిపిస్తుంది, లేకపోతే అనిపించదు. మనం సుఖం అనుకోండి. ఎటువంటి సుఖం అనే దేని అనుకుంటారు మీరు? లౌకికంగా అన్నీ సరిగ్గా ఉంటే సుఖం అనుకుంటున్నారు. లౌకికమైన వాటితో నాకెంత సంబంధం? ఇప్పుడు సుఖంగా ఉన్నవాడు కూడా చచ్చిపోడా? దుఃఖంగా ఉన్నవాడు కూడా, అంటే దాన్ని విడిచిపోయేవాడే కానీ దాన్ని ఉంచుకునేవాడు కాదు కదా. మరి విడిచిపోయే దాని యొక్క సుఖం నాకు సుఖం ఎట్లా అవుతుంది? ఒక స్ఫటికం ఉందనుకోండి, స్ఫటికము రంగు ఉండదు దాని కింద నీలి రంగు బట్ట పెడితే దాని స్ఫటికం నీలి రంగు కనిపిస్తుంది. అది సత్యమా? కాదు. అంటే రంగులేని స్ఫటికానికి రంగు ఆపాదన చేస్తున్నాం. అట్లాగే కష్టం సుఖం లౌకిక విషయాలు, బయట విషయాలు నాతో పోల్చి స్వరూపాన్ని తెలుసుకుంటే ఈ ప్రశ్న రాదు. స్వరూపంగా జీవిస్తున్నావు, నువ్వు దేహంగా జీవిస్తుంటే మాత్రం దేహ సంబంధిత విషయాలన్నీ సత్యమే అనిపిస్తాయి. దానికొచ్చే కష్ట సుఖాలన్నీ సత్యమే అనిపిస్తాయి. దాన్ని దాటుమని కదా ఇక్కడ బోధ. నేను దేహం కాదు, దేహానికి వచ్చే కష్ట సుఖాలతో కాదు. మళ్ళీ ఇంకేమైనా కష్ట సుఖాలు మనసుకు వస్తాయి అనుకుందాం. మనసుకు కూడా కష్ట సుఖాలు వస్తాయి, దేహానికి కాకుండా. మనసుకు వచ్చే కష్ట సుఖాలు కూడా దేహ సంబంధిత విషయంతోనే వస్తున్నాయి కదా. లోపల ఆత్మ విషయం మీద వస్తున్నాయా? రావటం లేదు. అన్ని దేహ సంబంధిత విషయాలతోనే మనసుకు కూడా కష్టం కలుగుతుంది. వాటిని ఎట్లా తీసుకోవాలి అంటే, ఎవరైనా మీ వంటి మీద దుమ్ము పోస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? దులిపేసుకుంటాం, అంతేనా? ఎందుకు దులుపుకోవాలి? ఉంచుకుంటే ఏమవుతుంది? అది మురికి అయితే ఎందుకు? మురికి అయితే ఉంచుకోవద్దా? మురికి అయితే ఎందుకు తీసేస్తున్నాం మనం? మన స్వచ్ఛతకు అది అస్వచ్ఛత, అంతేనా? అది మనం స్వచ్ఛమైన స్వరూపం, క్లీన్గా ఉండాలనుకుంటున్నాం, శుచిగా ఉండాలి, శుద్ధిగా ఉండాలనుకుంటున్నాం. అటువంటప్పుడు అది అశుచి మనని అంటుకుంది, మనం దాన్ని భరించలేక దులిపేసుకున్నాం.
ఇప్పుడు మనకు కూడా వచ్చే కష్ట సుఖాలు కూడా అటువంటివే, దులిపేసుకోవడం అంతే, వాటిని పట్టించుకోవద్దు. నేను ఎప్పుడు శుచి స్వరూపాన్ని. దానివల్ల నాకు కష్టం, ఒక మనిషి ఎవరైనా ఏదైనా మాట అంటే నాకు కష్టం వస్తుంది, ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? దులిపేసుకోవాలి. దులుపుకోవటం, దుమ్ము పడితే దులుపుకున్నామా, దులుపుకోలేదా, ఉంచుకున్నామా, అంతే. నా స్వచ్ఛమైన స్వరూపానికి అది అన్యమైన స్వరూపం, నేను ఉంచుకోలేను, ధరించలేను, దాన్ని ధరించలేను, తీసేయి. మన కష్టం ఎందుకు అనిపిస్తుంది? పట్టుకుని ఉన్నాం కాబట్టి. వీఆర్ హోల్డింగ్ ఆన్ టు ఇట్. వదిలేస్తే పోతుంది. ఇది అంతిమ సత్యం. ఇది ఎవ్వరేం చేయలేరు దీంట్లో, నువ్వు వదిలేయాలంతే తప్ప. ఇది స్వామి చెప్తున్న విషయం. నాది కాని దాన్ని నేను వదిలేస్తాను. పోనీ అదే మన మనసు నుండే కలిగిన భావం వల్ల మనకు కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఇప్పుడు బయట నుండి మురికి అంటకపోయినా మన బట్టలకు చెమట వల్ల మురికి వస్తుంది, అవునా? చెమట ఎక్కడి నుండి వచ్చింది? మన దేహం నుండే వచ్చిన మన చెమటను కూడా మనం బట్ట కంటిన తర్వాత దాన్ని ఉంచుకోము, తీసి వదిలేస్తాం. అట్లాగే మన ఆలోచనల వల్ల, మన బుద్ధుల వల్ల వచ్చిన, మన ఆలోచనల వల్ల వచ్చిన కష్టాన్ని కూడా తీసేయాలి. అందుకే బట్టలు మార్చుకునేది రోజు అభ్యాసం చేస్తున్నాం మనం. ఇట్లా వదిలేయటం అనేది నేర్చుకోవటం కోసమే. ప్రతిదీ పట్టుకున్న ప్రతిదీ వదిలేస్తారు. కావాలంటే చూసుకోండి, పట్టుకున్న ప్రతిదీ మనం వదిలేస్తామా వదిలేయమా? విషయమైనా వదిలేస్తాం, వస్తువైనా వదిలేస్తాం, దేన్నైనా వదిలేస్తాం. అవసరం ఉన్నంతసేపే వాడుకుంటాం. మనిషి అయినా అంతేనా? ఇప్పుడు ఒక చోట ఉంటున్నాం అనుకోండి, ఇరుగు పొరుగు ఉంటారు, వాళ్ళతో మనం చాలా క్లోజ్గా ఉంటాం. సరే, దూర ప్రాంతానికి మనం వెళ్ళిపోయాం, తర్వాత అంతా మనం పట్టుకొని ఉంటాం. ఆ రోజు వదిలేసాం. వదిలేయటం మనకు అభ్యాసంలో ఉన్న విషయం. కష్ట సుఖాలను నావి కావు, అవి నాకు సంబంధించినవి కాదు అని తెలుసుకుంటే అవి మనకు రావు, వచ్చినట్లుగా అనిపిస్తాయి. వస్తాయి, మనం పట్టుకోకపోతే పోతాయి, అంతే. ఆగమ అపాయినః అనిత్యాః. వస్తాయి, పోతాయి, అవి నిత్యములు కావు, సమానంగా ఉండొచ్చు. అయితే పోయిన తర్వాత సమానంగా ఉండటం కాదు, వచ్చినప్పుడే ఇది ఎరుకుతో ఉండాలన్నమాట. ఇది తెలిసి ప్రవర్తిస్తే జ్ఞానం, తెలియకుండా ప్రవర్తిస్తే అజ్ఞానం, ఇంతే. ఇంకా మీకేం సందేహాలు లేకపోతే మీరు అర్జునుడి కంటే హయ్యర్ లెవెల్లో ఉన్నట్టే. ఇంకేం సందేహం లేదా? సందేహాలు ఇద్దరికి ఉండవట. ఎవరికో తెలుసా మీకు? ఏం రాని వాళ్లకు, అన్నీ తెలిసిన వాళ్ళకు. మీరు ఏ కేటగిరీలో వేయమంటారు మిమ్మల్ని? అన్నీ తెలిసిన కేటగిరీలో వేయమంటారా, ఏం రాని కేటగిరీలోనా? అన్నీ తెలిసిపోయినాయి అందామా, ఏం రాలేదందామా? అయ్యో, ఇన్నాళ్ల తర్వాత నా మాట అనేది. ఇవాళ 51వ ప్రవచనం. పోయినసారి హాఫ్ సెంచరీ దాటింది భగవద్గీతకి. ఇప్పుడు మళ్ళీ అంతకుముందు చాలా రోజులు విన్నారు, గుర్తుందో లేదో మీకు? 91వ ప్రవచనం అనుకుంటా ఇది. ఇన్ని తర్వాత మీరేం తెలియదంటే, తెలుసుకున్న స్థితిలో ఉన్నారా? అమ్మో, అయితే అంత తెలిసిన వాళ్ళే అట. అయితే ఇద్దరు ఉన్నారన్నమాట ఈ గ్రూప్లో, అంతేనా? కొంతమంది మొత్తం వచ్చిన వాళ్ళు, కొంతమంది ఏం రాని వాళ్ళు. అందుకే సందేహాలు లేవు. సందేహాలు ఏం లేవా? ఇంకా ముందుకు వెళ్ళిపోదామా? అడిగే ధైర్యం లేదా అర్జునుడిలాగా? ధైర్యం ఉండాలి కదా అడగటానికి కూడా. అంటే మళ్ళీ నన్ను చూసి పక్కవాడు ఏమనుకుంటాడో నా ప్రశ్నను బట్టి అనుకోకూడదు. అట్లా ఏదైనా ఉంటే అడిగేయాలి అర్జునుడిలాగా. సరే, ఏం లేవా? సరే, ఏమంటున్నారు? ఏం లేవా? ఎవరో ఆలోచన ఏదో అన్నారు. థాట్స్ ఉంటాయి. ఆలోచనలు రాకుండా ఉండాలని. ఆలోచనలు దేనివల్ల వస్తాయో మీకు తెలుసా అసలు? దీనికి మంచి ఉదాహరణ మన మొబైల్ ఫోన్లో యూట్యూబ్ తెరవగానే వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అందరికి ఒకటే ఉండదు. అది ఫీడ్ అంటారట దాన్ని. ఆ ఫీడ్ ఎట్లా ఉంటుందంటే, అందరి ఫోన్లలో ఎవరెవరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎటువంటి వీడియోస్ చూస్తున్నారో ఆ సబ్జెక్టుని బట్టి దానికి సంబంధించినవి ఇచ్చే ఆల్గరిథమ్స్తో పనిచేస్తుందట ఫోన్. మీకు అందరికి తెలుసో తెలియదు.
వీటికి కూడా తెలిసిపోయింది చూసారా, ఇవన్నీ తెలుస్తున్నాయి మధ్య. అంటే దీనికి ఇప్పుడు ఎంతలో మన యూట్యూబ్ ఫీడ్ని బట్టి మనం ఏం చూస్తున్నామో చెప్పేయచ్చు. ఏదైనా ఫోన్ తీసుకున్నాం అనుకోండి, వాడు ఎటువంటి వీడియోలు చూస్తాడు యూట్యూబ్లో అంటే, తెరవగానే యూట్యూబ్లో ముందు ఏమేమి ఉన్నాయి, వార్తలు బాగా వింటున్నారనుకోండి ఎవరైనా, అన్ని వార్తల వీడియోలు వచ్చేస్తాయి వాడికి. అదిగాక ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్నాడు అనుకోండి, అన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల వీడియోలు వస్తాయి. పిల్లల బొమ్మల కార్టూన్ ఫిల్మ్స్ చూస్తున్నారనుకోండి, అన్ని కార్టూన్ ఫిల్మ్స్ వస్తాయి. ఇప్పుడు దేన్ని బట్టి అవి వస్తున్నాయి, మనం దేన్ని ఎక్కువగా చూస్తున్నామో దాన్ని బట్టి. ఇప్పుడు మన మనస్సులో కూడా ఆలోచనలు వస్తున్నాయంటే దేన్ని బట్టి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో ముందు ఆ కంటెంట్ని మనం గుర్తించాలి. అంటే మనం అట్లాంటి ఫీడ్ ఇస్తున్నాం అన్నమాట మన బుర్రకి, అనుక్షణం అలాంటి విషయాలను తీసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. కాబట్టి మన ఆలోచనలు దాని మీద వస్తున్నాయి. ఒక మంచి విషయం మీద ఆలోచనలు వస్తే తప్పేం లేదు, చూడాలి. ఆలోచన వస్తే ఒక ఐడియా అనుకోండి, ఒక విషయం గురించి మనం ఒక రంగంలో ఉన్నాము, దాని గురించి ఒక కొత్త ఇన్నోవేటివ్ ఆలోచన వచ్చింది, తప్పేం లేదు అందులో. కాక పనికిమాలిన ఆలోచనలు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి అని అంటే దాని అర్థం, దాన్ని తీసేయాలంటే మనం అటువంటి విషయాల వైపు వింటున్నాము, చూస్తున్నాము. రెండు, శ్రోతవ్యస్య శృతస్య, వింటున్నాము, చూడటం. వినటం చూడటం రెండింటి ద్వారానే మనం అంత ఎక్కువగా సమాచారాన్ని గ్రహిస్తాం. కాబట్టి ఆ రెండింటిని మార్చాలి. ఆ రెండింటిని ధ్యాస మార్చేస్తే మన ఆలోచనలు శుద్ధమవుతాయి. శుద్ధమైన ఆలోచనలు ఎట్లా రావాలి? ఇప్పుడు సాధనలోనే ఎక్కువ ముందుకెళ్తున్న వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి? నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. భక్తిలో ఉన్నవాడికి ఎప్పుడు భగవంతుడి ధ్యాస ఆలోచనలు, భగవంతుడి కీర్తన ఆలోచనలు, భగవంతుడి నామం ఆలోచనల్లోనే ఉంటుంది. ఇట్లాగే ఉంటుంది. ఎక్కువ తిండి గురించి ఆలోచించేవాడికి తిండి ఆలోచనలే వస్తుంటాయి. ఎక్కువ వయసులో ఉన్న పిల్లలు అనుకోండి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇవే ఆలోచనలు వస్తుంటాయి. అంటే మన మనస్సు యొక్క స్థితి దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం ఇచ్చే సమాచారము ఫ్రీక్వెంట్గా ఇచ్చేదాని మీద ఉంటుంది. మనకు కనుక సరిగ్గా తోచట్లేదు, ఈ ఆలోచనలు నాకు రాకూడదు అని మనకు అనిపిస్తే కనుక మన ఫీడ్ని మార్చాలి. మనం దానికి ఏం సమాచారం ఇస్తున్నామో దాన్ని మార్చేయాలి. దాన్నే మనసుని మరలించటం అంటారు. మరలించడం అంటే నీటి ప్రవాహం వస్తుంది. పొలాల్లో కాలువల్లో ఎట్లా కాలువలు తీసుకుంటారు కదా, కాలువ నుండి నీళ్ళు వస్తుంటే పొలాల్లో ఏం చేస్తారు, వాటిని గట్టు కట్టుకొని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. దాన్ని అట్లా తిప్పటం అన్నమాట. ఇంతే, మలుపు తిప్పటం అంటాం దాన్ని. ఆ సాధన చేస్తే సరిపోతుంది. మనకి ఏం కావాలో దాని ప్రకారంగా మలుచుకోగలిగితే మనం మనస్సుకు అతీత స్థితిలో ఉంటాం. మనస్సే తానైతే మనస్సు పెట్టే హింస కంటే గొప్ప హింస సృష్టిలో ఎవరు పెట్టలేరు మనను. తన మనస్సుతో తనను తాను గుర్తించుకొని మనస్సే తానైతే మనస్సు అన్నిటికంటే హెవీ టార్చర్ పెడుతుంది మనిషి. కనుక దానికంటే వేరుగా మనం ఇప్పుడు మనకు తెలుస్తుంది ఈ ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే మనం మనస్సు కంటే వేరుగా ఆలోచిస్తుంది, తెలుసుకునే వాడి స్థానంలో ఉన్నాం కనుక దాన్ని మార్చగలం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు సరైన దారిలో వెళ్ళటం లేదు అని తెలిస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడిని దారి మరలుస్తారు. అట్లాగే ఇప్పుడు మన ఆలోచనలు సరైన దారిలో లేవు, మరల్చగలిగే స్థితిలో మనం ఉండాలి. అప్పుడు మనం ఏదైనా సులభంగా చేయగలుగుతాం. ఇంకా ఆ సరే, ఏం లేకపోతే అర్జునుడి ప్రశ్నలు అడుగుతున్నాడు మన తరపున కాబట్టి మనకు ఆ సమస్య కూడా లేదు. మనకు రావాల్సిన ప్రశ్నలు కూడా అన్నీ అర్జునుడికే వచ్చేసాయట. అయితే ఇంత సాంఖ్యయోగం విన్న తర్వాత, సాంఖ్యం అంటే ఏమిటి? స్పష్టమైన జ్ఞానం, అంతేనా? అంతే చెప్పుకున్నామా మనం? స్పష్టమైన జ్ఞానము ఎరుక సాంఖ్యయోగం అని చెప్పుకున్నాం. స్పష్టంగా ఇంత చెప్పిన తర్వాత స్పష్టత రాలేదట, అయోమయం వచ్చిందట అర్జునుడికి. క్లారిటీ రాలేదు, కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. చెప్పండి. తృతీయోధ్యాయ కర్మయోగ. అర్జున ఉవాచ జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య
ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జునుడు అడుగుతున్నాడు, స్వామి చెప్పిన దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేదు అర్జునుడని మనకి ఈ ప్రశ్నలో అర్థమైపోతుంది అన్నమాట. సాంఖ్యయోగంలో ఎక్కడైనా స్వామి ఇదే చెయ్యి అని చెప్పాడా? ఇది శ్రేష్టం అని చెప్పారా? చెప్పలేదు కదా. జ్ఞానమే శ్రేష్టం అని చెప్పారా? చెప్పలేదు. కాకపోతే జరిగింది ఏమిటంటే, అర్జునుడికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టంలో నేనేం చేయాలో నాకు తోచటం లేదు అంటే, ఏం చేయాలో చెప్పకుండా నేరుగా స్వామి ఏం చెప్పారు? ఆత్మానాత్మ వివేకం అనే సాంఖ్యయోగాన్ని అక్కడ చెప్పారు. అంటే జ్ఞానాన్ని బోధించారు. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, యది కాదు, జ్యాయసి చేత్ కర్మణ బుద్ధి జ్యాయసి చేత్తే మతా చేత్, అంటే కర్మ కంటే జ్ఞానమే గొప్పదని నీ అభిప్రాయం అయితే కేశవ మాధవ, నన్ను ఈ ఘోరమైన కర్మయందు తత్కిం ఘోరే కర్మణి ఘోరే మాం నియోజయసి, ఈ ఘోరమైన కర్మయందు నన్ను ఎందుకు నియమిస్తున్నావు అంటున్నాడు. అంటే అక్కడ జ్ఞానం శ్రేష్టమని కర్మ తక్కువని స్వామి చెప్పినట్టుగా అర్జునుడు అనుకుంటున్నాడు. లోకంలో కూడా చాలామంది అట్లాగే అనుకుంటారు, జ్ఞాన మార్గం గొప్పది, కర్మ మార్గము అట్లా కాదు అని అందరు అనుకుంటారు. కాబట్టి ఆ ప్రస్తావన వస్తుంది ఇక్కడ స్వామి ఎక్కడ కూడా జ్ఞానము కర్మ వేరు అని చెప్పలేదు. లోకంలో ఉన్న అపోహ ఏమిటంటే జ్ఞాన మార్గం వేరు, కర్మ మార్గం వేరు అని ఊహించుకుంటారు. అట్లాగే అర్జునుడు కూడా అనుకుంటున్నాడు, స్వామి అట్లా చెప్తున్నారని అనుకుంటున్నారు. అసలు జ్ఞానం కర్మ రెండు వేరు అంశములు కాదు. ఒక నాణ్యం ఉంటే నాణానికి రెండు వైపులా నాణానికి ముఖ్యమా కాదా? ఒకటి తీసేస్తే ఇంకోటి ఉంటుందా? ఉండదు. అట్లాగే ఒక నాణానికి ఇరువైపు ముఖాలు జ్ఞానము కర్మ. కర్మని ముందు మనం అర్థం చేసుకోవాలంటే కర్మ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. లోకంలో ఎట్లా ఉంటుందంటే, కర్మ ముందు ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని వినటానికైనా సరే ఎటువంటి చిత్తము మనస్సు ఉండాలంటే, బయట విషయాల మీద అత్యంత ఆసక్తి ఉన్నవాడికి ఇవన్నీ రుచిస్తాయా? ఈ మాటలు వింటాడా? వచ్చారా ఇక్కడికి? అందరు వచ్చేస్తారా? రారు. ఇవి రుచించవు. అంటే ఇవి వినటానికైనా, కనీసం విని అవగాహన చేసుకోవటానికైనా, అవగాహన అయింది ఆచరించటానికైనా మనిషికి ఒక శుద్ధమైన మనస్సు ఉండటం తప్పనిసరి. అది లేకుండా వినలేడు మనిషి. అంటే శ్రవణం చేయటానికైనా పూర్వజన్మ సంస్కారం తప్పకుండా ఉండాలి. ఆ శుద్ధమైన మనస్సే కూర్చొని వినగలదు. దీన్ని ఏమంటారు? దీనికి ఒక అర్హతను సంపాదించటాన్ని సాధన కర్మ అంటారు. ఇక్కడికి ఎప్పుడు వస్తారంటే మనుషులు ఇట్లా వినటానికి ప్రవచనాలు, లోకంలో మంచివని చెప్పబడే దాన ధర్మము, ఇంకా పూజ వ్రత జపాలు అన్నీ అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. దాని తర్వాత వచ్చేది దీని మీద, అంటే వాటి వల్ల కొంచెము మనస్సు శుద్ధి అయితే, బయట చేసిన సేవ ఇటువంటి వాటి వల్ల కర్మల వల్ల శుద్ధి అయినప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇది వినాలన్నా అదంతా ఉండాలి. దాన్ని సాధన కర్మ అంటారు. ఆ సాధన కర్మలో ఎట్లా ఉండాలి? మనం ఇప్పుడు చెప్పుకుంటాం వచ్చే వారం దాన్ని, శమము దమము ఉపరతి తితిక్ష అని సాధన చతుష్టయ సంపద మీకు ఒకసారి చెప్పారు ఇదివరకు. అది మళ్ళీ కూడా వస్తుంది ఇప్పుడు వచ్చే వారం. అదంతా అయిన వాళ్ళు సాధన కర్మ చేసిన వాళ్ళకి అర్హత వస్తుంది. అయితే జ్ఞానం విన్న తర్వాత ఏం కావాలి? ఆ జ్ఞానము మళ్ళీ కర్మలో ప్రతిబింబించాలి, అది రిఫ్లెక్ట్ అయి కనిపించాలి. మన జ్ఞానం ఉంటే అది బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి భయంగా ఉన్నాడు అని మీరు దేన్ని చూసి చెప్తారు? ఎక్స్ప్రెషన్ అని ఎవరన్నారు? ముఖంలో కనిపిస్తుంది. ఏదైనా చేసే పని తర్వాత ముందు భయపడుతున్నాడు అన్నది ఎక్కడ కనిపిస్తుంది? ముఖంలో కనిపించేస్తుంది. మనం ఏమన్నా దానికి ప్రయత్నపూర్వకంగా చేయనక్కర్లేదు. మన ముఖం ఏమిటి? ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే ముఖము లోపల యొక్క స్థితిగతులను అది అద్దం బట్టి చూపించినట్టు చూపిస్తుంది. సంతోషంగా ఉన్నాం ఎట్లా చెప్పాలా? మొహంలోనే కనిపిస్తుంది. కోపంగా ఉన్నాం చెప్పాలా? మొహంలోనే కనిపిస్తుంది. చికాకులో ఉన్నాం ఎక్కడ? మొహంలోనే కనిపిస్తుంది. అంటే ఇవన్నీ లోపలున్న మానసిక స్థితి బయటికి దానంతట అదే కనిపిస్తుంది. అవునా? అట్లాగే మనం జ్ఞానం తెలుసుకొని అవగాహన అయ్యి ఆచరించి ఉంటే గనుక అది మన కర్మలో రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుంది. అది అసలైన కర్మ యోగం. అది
కర్మయోగం అంటే ఏమిటి? నీకెంత తెలుసో అది నీ చేష్టలో కనిపించాలి. జ్ఞాని అని మనం ఎవరినంటాం? వీళ్ళు జ్ఞానులు అని అన్నామనుకోండి, ఎవరినంటాం? జ్ఞానం ఏదైతే వాళ్ళు బోధ చేస్తున్నారో వాళ్ళ చేష్టలలో, వాళ్ళ కర్మలలో, వాళ్ళ ప్రవర్తనలలో ఆ జ్ఞానం కనిపిస్తే, తెలిసిన వాడిలాగా ప్రవర్తిస్తే, ఆ స్థిత ప్రజ్ఞత మనకు కనిపిస్తే వాళ్ళని జ్ఞాని అంటాం. అంతేనా? లేకపోతే నమ్మకం ఉంటుందా? ఈరోజు ఎంతోమంది మీరు ఇంటర్నెట్లో చూస్తే అందరూ అన్ని పెద్ద పెద్ద గ్రంథాల మీద వ్యాఖ్యానాలు చేస్తారు. వాళ్ళకి ఏం లౌకిక దృష్టి చచ్చిన వాళ్ళు కాదు. లౌకిక దృష్టితోనే బ్రతుకుతూ ఉండి కూడా ఈ కంటెంట్ని తీసుకొని వాళ్ళ వ్యూస్ పెంచుకోవటం కోసం ఎన్నో రకాల వీడియోలు చేస్తున్నారు. యానిమేషన్ వచ్చిన తర్వాత, ఏ యానిమేషన్ వచ్చిన తర్వాత ప్రతివాడు యానిమేషన్ చేయటమే, అన్నీ తీసుకోవటము, శ్లోకాలను యానిమేషన్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చూపిస్తున్నారు. వీళ్ళందరికీ జ్ఞానం ఉన్నట్టేనా? లేదు. అదంతా కూడా దాన్ని వాడుకుంటున్నట్టు. కానీ మనం గౌరవించి ఎవరిని జ్ఞాని అని అనుసరిస్తామో ఆ జ్ఞానం రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే మనకు కూడా మనం విన్న దాంట్లో ఏ ఒక్కటైనా 1%, 2%, 1-2% అయినా సరే మన ప్రవర్తనలోకి అది రావాలి. అది కర్మయోగం. ముందు సాధన కర్మ, తర్వాత జ్ఞానము, తర్వాత కర్మయోగం. ఇది ఒక అన్నీ కూడా అవినాభావం, అంటే ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా ఉండేది. అందుకే ఈ దేహం మనకుంది. అంటే తెలిసిన జ్ఞానాన్ని దేహం ద్వారా ప్రవర్తనలోకి తీసుకురావటం అనే కర్మ చేయటం కోసమే మనం ఉన్నాం. అది కర్మయోగం. ఇప్పుడు ఈ రెండు వేరు వేరు అని అనుకొని, ఇది వేరు, జ్ఞానం వేరు, కర్మ వేరు అని మనం అనుకుంటే, జ్ఞానాన్ని పొందింది మనం ఏం చేసుకుంటాం? ఎక్కడ ఉపయోగం? దానికి ఉపయోగం లేదు. కనుక జ్ఞానము కర్మ రెండు కూడా అవినాభావములు అంటారు. అవినాభావం అంటే ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. ఆ కర్మ జ్ఞానాల సమన్వయం బాగా చెప్పే గ్రంథము భగవద్గీత. వేరే గ్రంథాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా జ్ఞానాన్ని ఎక్కువగా బోధిస్తున్నట్టుగానే ఉంటాయి, కానీ కర్మ జ్ఞానం అనేది ఒక సామాన్య స్థితికి కూడా ఎట్లా ప్రయోగంలోకి వస్తుందో అది చెప్తారు. ఇప్పుడు చూడండి, అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పారు. యుద్ధం చేయమని దేనికోసము? ధర్మం కోసం యుద్ధం చేయమన్నారు. కానీ పాండవులు వచ్చింది దేనికోసం? రాజ్యం కోసం. రాజ్యం కోసం యుద్ధం చేయటానికి వచ్చిన పాండవులకు బోధ చేసి ధర్మం కోసం యుద్ధంగా దాన్ని మార్చి ధర్మయుద్ధం చేసింది పరమాత్మ. అట్లాగే మనం కూడా లోకంలో అన్ని కర్మలను చేస్తాం. దేనికోసం? లౌకికమైన విషయాల కోసం చేస్తున్న కర్మలను ఇప్పుడు ఆధ్యాత్మికం చేయాలి. వాటిని అవే పనులు, పని మారదు, కర్మ అన్నది మారుతుందన్నమాట. అంటే మనం చేసేది కర్మ కాదు. మీకు ఒక హాస్యం చెప్పమంటారా? ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది కదా. తమిళనాడులో ఒక గుడిలో ఏమైందట అంటే, వినాయకుడి గుడికి వెళ్తే అక్కడ అన్నీ చాలా హాల్ టికెట్లు, పెన్నులు తెచ్చిపెట్టి పూజ చేస్తున్నారు. అంటే ఒక ఆయన వెళ్ళి చూసి, ఏమైంది, సహస్ర హాల్ టికెట్ అర్చన చేస్తున్నారేమిటి వినాయకుడికి అని ఆశ్చర్యపోయాడట. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, రేపటి నుండి బోర్డ్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి కదా, అందుకే పిల్లలందరూ వచ్చి హాల్ టికెట్లు, పెన్నులు పెట్టి పూజ చేసుకుంటున్నారు అన్నట్టు. అయితే ఈయన వెళ్ళి అడిగాట ఒక అబ్బాయిని పిలిచి, ఏం కోరుకున్నావు బాబు నువ్వు అని. 2 కోరికలండి అన్నట్టు. 6 సబ్జెక్టులో పాస్ కావాలని అనలే పాపం, 2 కోరుకున్నాడు. ఏమిటంటే, నేను రాసే ప్రతిదీ కరెక్ట్ అయిపోవాలన్నట్టు. బాగుంది కదా, కోరిక తెలివిగా కోరుకున్నాడు. రెండోది, నాకు సమాధానం తెలిసిన ప్రశ్నలు మాత్రమే ఆ పేపర్లో ఉండాలి, నాకు తెలియనివి ఉండకూడదు అని కోరుకున్నాడు. అట్లాగే మనం ఏమనుకుంటామంటే, నేను చేసేవన్నీ కర్మలు అవ్వాలి అనుకుంటాం. నువ్వు చేసేవన్నీ కర్మలు కాదు. కర్మను ఎట్లా ఆచరించాలో భగవద్గీత చెప్తుంటే తెలుసుకుని ఆచరిస్తే అది కర్మ అవుతుంది. మనం చేసే ప్రతిదీ కర్మ అయిపోతుంది. మనకి ఇన్నాళ్ళు ఏం అపోహ ఉంది? కర్మ అంటే ఏమనుకున్నాం? చేసే ప్రతి పని కర్మ అనుకున్నాం. నువ్వు చేసే ప్రతి పని కర్మ కాదు అని చెప్తుంది భగవద్గీత. కర్మ అంటే ఏది? జ్ఞానాన్ని నిలిపింది కర్మ. చేసే ప్రతిదీ, ఇప్పుడు కోతి కూడా ఉంది, ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది, కర్మలు అవుతాయి అవన్నీ. దాన్ని కోతి చేస్తేనే చేష్టలని ఏమంటాం? కోతి చేష్టలు అంటే అర్థం లేని చేష్టలనే కదా మన అర్థం. దానికి అర్థం ఉండదు ఏమి. అట్లాగే మనం చేసే పనులన్నిటికీ కూడా అర్థమేం లేదు. అవన్నీ కర్మలు అనకండి. మనిషి చేస్తున్నంత మాత్రాన వాడు కోతి కన్నా తక్కువేం కాదు. కోతి లాంటి వాడు అర్థం లేని చేష్టలే చేస్తూ ఉంటాడు. కనుక అవన్నీ కర్మలు కాదు. కర్మ ఎట్లా చేయాలో చెప్పింది భగవద్గీత. అందుకే మనం ఏ ఇంటెన్షన్తో చేస్తున్నామో, ఎట్లా చేస్తున్నామన్నది ముఖ్యం, ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. అది కర్మ అవుతుంది ఎప్పుడైనా. అందుకే పాండవులను యుద్ధం చేయించి స్వామి ఎవడో అక్కడ అన్నాడట,
అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా బుద్ధుడి దగ్గరికి వెళ్ళుంటే శాంతి శాంతి అని అసలు యుద్ధమే ఉండేది కాదు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు, అనవసరంగా యుద్ధం చేసి ఇంతమంది చచ్చిపోయారని. ఇక్కడ పరమార్థం అర్థం కాకపోతే ఇట్లా అంటారు. భౌతిక యుద్ధం చేయించాడా స్వామి? భౌతిక యుద్ధం అనేది ఒక ఉపమానం. దాంట్లో ఒక అభౌతిక యుద్ధం జరుగుతుంది మన లోపల మనం గుర్తించటం కోసమే భగవద్గీత ఆ చిత్రీకరణ చేసింది కథను. అంటే అన్ని కామశత్రువులు మనకుంటే మనం ఎట్లా దాన్ని ఎదుర్కొంటామని చూపించడానికి. అంతేగాని అదేమీ అరాచకం కాదు. కనుక పోనీ అట్లాగే అనుకున్నా కూడా అంత ఇప్పుడు మానవ జీవితానికి యుద్ధం చేయటం అనేది చరమస్థితి. ఏ ఉపాయం పనికిరానప్పుడు సామధానము, ఆ భేదం కూడా పనికిరానప్పుడు ఆ దండోపాయాన్ని తీసుకొని యుద్ధం చేయాల్సి వస్తుంది. అంత దిగజారకూడదు ఎప్పుడు మనిషి, యుద్ధాలకు వెళ్ళకూడదు. కానీ అంతటి యుద్ధం జరుగుతుంటే కూడా, అంతటి యుద్ధ స్థితిలో కూడా స్థితప్రజ్ఞతను నిలుపుకొని యుద్ధం చేయమని భగవద్గీత బోధిస్తుంటే ఇంకా మన విషయాలు పెద్ద విషయాలా చెప్పండి? అంత పెద్ద యుద్ధాలు ఏమన్నా జరుగుతున్నాయో మనకు? చిన్న చిన్న విషయాలు స్థితప్రజ్ఞ లక్షణాలను నిలుపుకోవచ్చా లేదా? చాలా సులభంగా నిలుపుకోవచ్చు అని చెప్తుంది భగవద్గీత. కనుక కర్మ అంటే ఏమిటి? తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో, ప్రవర్తనలో చూపించటం కర్మ. ఇది కర్మ. అయితే రెండు వేరు వేరు అనుకొని అప్పుడు ఏమంటున్నాడు అర్జునుడు? జ్యాయసి చేత్, జ్యాయసి అంటే గొప్పది అని నువ్వు అనుకుంటే, బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం అని అర్థం. జ్ఞానమే గొప్పదని నువ్వు అనుకుంటే నన్ను ఘోరమైన కర్మ ఎందుకు నియమిస్తున్నా? ఘోరమైన కర్మ అంటున్నాడు అర్జునుడు. యుద్ధం అంటే బయట శత్రువుని అనుకుంటున్నాడు అర్జునుడు. శత్రువు అన్న భావనను చంపేయమంటున్నాడు స్వామి. అక్కడ శత్రువులు మిత్రులు లేరు. ఎవరు శత్రువు కాదు, మిత్రుడు కాదు. ధర్మం అధర్మం. యుద్ధం ఎవరికి జరుగుతోంది? ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతుంది. నువ్వు ధర్మం కోసం యుద్ధం చేయి, రాజ్యం కోసం కాదు. అక్కడ అధర్మం ఉంది. నీ బంధువులు కాదు, నీ శత్రువులు కాదు. ముందేమో శత్రువులు అన్నాడు అర్జునుడు, తర్వాత ఏమో నా బంధువులు అన్నాడు. అంతేనా? శత్రువులను చూడమంటే బంధువులను చూసి వచ్చాడు. అందరు తండ్రులు, తాతలు, అన్నదమ్ములు, మనుమలు, స్నేహితులు వీళ్ళే ఉన్నారు, అందరు వీళ్ళే ఉన్నారు అంటున్నావు. కానీ అంతకుముందు ఏమన్నాడు? ప్రిపరేషన్ అప్పుడు ఏమన్నాడు? వీళ్ళందరూ నా శత్రువులు అన్నారు. ఎవరితో నేను యుద్ధం చేయాలో వాళ్ళని చూస్తానన్నాడు. శత్రుభావన, బంధుభావన రెండు వదిలే. అక్కడ ధర్మానికి అధర్మానికి యుద్ధం. మనం కూడా జీవితంలో ప్రతిసారి దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి విషయాల్లో? ధర్మాధర్మాలను. అంతేగాని నాకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉన్నదే జరగాలి, నాకు ఇష్టం ఉన్నదే అందరూ చేయాలి, అట్లా జరగదు. ఎవరికి జరగదు లోకంలో. ఎవరి శాసనాలు లోకంలో నడవవు. కనుక ధర్మం కోసం యుద్ధం చేయటము స్వామి చెప్తున్నాడు. అనేమంటాడు? ఘోరమైన కర్మ యందు నన్ను నియమిస్తున్నావు అంటాడు. తర్వాత ఏమంటాడు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయామంటున్నాడు. నీ మాటలు నన్ను కన్ఫ్యూజన్లో, సందేహాలు కలిగించేటట్టుగా మాట్లాడుతున్నావు. రెండు రకాలుగా మాట్లాడుతున్నావు మాధవ. ఒకసారేమో జ్ఞానం శ్రేష్టం అంటావు, ఒకసారి కర్మ శ్రేష్టం అంటే. ఎప్పుడన్నా అన్నాడా స్వామి జ్ఞానం శ్రేష్టమని? అనలేదు. జ్ఞానం తెలుసుకోవాలన్నాడు కానీ శ్రేష్టం ఇదే అనలేదు. లేదు కర్మ నీచమని ఎప్పుడన్నా అన్నాడా? అనలేదు. కర్మణ్యేవ అధికారహతే అన్నాడు. కర్మ ఎందే నీకు అధికారం ఉంది అని కూడా స్పష్టంగా చెప్పాడు. చెప్పినా సరే నువ్వు అటు ఇటు మాట్లాడుతున్నావు, నాకు అసలు ఏం తెలియట్లేదు. బుద్ధి మోహయసీవమే, నా బుద్ధికి ఇంకా మోహం కలుగుతుంది, అసలు ఏం అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో పడిపోయాను మాధవ అని అన్నాడు. అందులో కొంచెం గౌరవంగా ఏమన్నా మోహయసీవ అన్నాడు. ఇవ అన్న అర్థం అంటే మోహింప చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే కొంచెం గౌరవించి ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయట్లేదు, నువ్వు సరిగానే చెప్తున్నట్టున్నావు, కానీ నేను కన్ఫ్యూజ్ అవుతున్నట్టే అనిపిస్తుంది మాధవ. అందుకే తదేకం వద నిశ్చిత్య, ఏదో ఒకటి రెండిట్లో ఏది చేస్తే ఏన శ్రేయోహం ఆప్నుయాం, ఏది చేస్తే నేను శ్రేయస్సును పొందుతాను, ఏదో ఒకటి నిశ్చయించి చెప్పు, ఇది అదే అని చెప్పకు, నేను అది చేస్తా అంటున్నాడు. ఇదన్నా ఉండాలి కనీసం మనిషి. మనకు అది ఉందా? పోనీ మనకి ఏం చేయాలో ఏం చేయొద్దో అన్న కన్ఫ్యూజన్ వస్తుందా రాదా? ఎట్లా? ముందు భగవద్గీత ఈ క్లాస్లకు రాకముందు కొంచెం క్లారిటీ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అంటారా? చెప్పండి.
ఆలోచించాల్సి, ఇది మంచిదే. తెలియట్లేదు అనకుండా ఆలోచించాల్సి వస్తుంది అనేది చాలా మంచి విషయం. అది జరిగితే నిలకడ వస్తుంది మనిషికి. లేకపోతే తుస్మని ఏదనిపిస్తే అది చేసేయటమే, అంతే, ముందుకెళ్ళిపోవటమే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంది అని ఎందుకు అంటున్నాడు అర్జునుడు అంటే, అర్జునుడికి స్పష్టత రాలేదు. ఎందుకు రాలేదు? చెప్పింది ఆచరించకుండా ప్రశ్నలు అడిగితే ఇట్లాగే ఉంటుంది. ఆచరిస్తే అర్థమవుతుంది. ఆచరించకుండా ముందు తన ఏదో అనుకొని తన అనుకున్న దాన్ని స్వామి మీద రుద్ది అడుగుతున్నాడు ఇప్పుడు. కనుక ఇటువంటి ఎక్కడైనా సరే ఒక బోధ విన్న తర్వాత నేనేం చేయాలో ఇప్పుడు చెప్పండి అన్నాడంటే వాడికి ఇంకా స్పష్టత రాలేదు అని అర్థం. స్పష్టత ఎప్పుడు రాదంటే ఆచరణకు దిగకపోతే అస్సలు స్పష్టత ఉండదు. అంటే ఇంకా వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక విషయం గురించి చెప్తున్నాం, ఒక తిండి ఐటెం గురించి చెప్తున్నాం, ఇది అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, ఏం చేయాలి? తినేయాలి, అంతే. తినేయకుండా ఆలోచిస్తుంటే సందేహంగానే ఉంటుంది. మీరు కాసేపు బాగుంటుంది అంటున్నారు, బాగుండదు అంటున్నారు, కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటుందని చెప్తున్నారంటే నేను చెప్పడం ఎందుకయ్యా, నువ్వు తినరాదు, అంతేనా? నీ నోటికి అదే తెలుస్తుంది అంటామా లేదా? అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఎట్లా ఉంది, నువ్వు చేస్తే తెలుస్తుంది అంటే చేయకుండా అడుగుతాడు. కనుక ముందు మనం గుర్తించవలసిన బోధ ఆత్మతత్వంలో ఏమిటి అంటే, మనం మామూలు మాటలో స్పష్టంగా తెలుసుకోవాలంటే నేను అని గుర్తిస్తున్నాం, అంతేనా? నేను అని గుర్తించి మనం జీవిస్తున్న కాలంలో రెండు తెలియాలి. ఇంతకాలం ఏం తెలుస్తుంది ఒక మనిషికి, సామాన్యుడికి? నేనంటే నేను దేహం, అంతే. ఇంకా అసలు లోతుకు వెళ్ళాడు, నేను దేహం అని కూడా వాడు అనడు, కానీ దేహం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. రెండో అంశం వాడికి లేదు, అసలు వాడి హిస్టరీలోనే రావటం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒకటి అర్థమైంది. ఒకటేమో స్థూలమైన ఒక భౌతిక దేహం కనిపిస్తోంది, దేహం లోపల ఒక చైతన్యం ఉంటుందని చెప్పామా లేదా? ఇక్కడ అంటే రెండు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? భౌతికమైన దేహము, అభౌతికమైన చైతన్యం, రెండు. ఇప్పుడు నేనంటే ఏం కనిపించాలి మనకు? రెండు కనిపించాలి. ముందైతే రెండు కనిపించాలి, తర్వాత చైతన్యం నేనని డిసైడ్ చేసి. ముందు నేను అనేవాడు ఒకరు ప్రవర్తిస్తున్నాడు అంటే అక్కడ రెండు ఉన్నాయి. ఏమిటవి? భౌతిక దేహము, అభౌతిక చైతన్యం. ఇప్పుడు ఆలోచించి ఈ రెండిట్లో నేను ఎవరు అని డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం దేహమే నేను అనుకొని ఉన్నాడు కదా, ఇప్పుడు చెప్పగానే సడన్గా షిఫ్ట్ అయిపోతాడా? కాలేడు. కనుక ఇప్పుడు విచారణ చేసుకొని ఏమిటి, భౌతిక దేహం నేనా, అభౌతిక చైతన్యం నేనా అంటే మనం చేసే చేష్టలోనే మనకు అర్థమవుతుంది. ముందు మనం అనుకున్న తర్వాత పని చేస్తామా, పని చేసిన తర్వాత అనుకుంటామా? ఏదైనా సరే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే మీకు వెంటనే వినిపిస్తోంది. వినిపించటానికి మాట్లాడటానికి మధ్యలో ఎడం వస్తుందా, గ్యాప్ వస్తుందా? రావటం లేదు, వెంటనే జరుగుతుంది. ఇది జరగటానికి ఈ సౌండ్ అనేది ట్రావెల్ చేసి ఫ్రీక్వెన్సీ మీ చెవిలోకి వెళ్ళి అదంతా యాక్టివేషన్ అనేది ఒక ప్రక్రియ జరుగుతోంది. అది కూడా ఎంత వేగంగా జరుగుతోంది, టైం ల్యాగ్ మనకు తెలియట్లేదు. అదే మనము ఈ ల్యాప్టాప్లో మనము లైవ్ టెలికాస్ట్, యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం అనుకోండి, ఎంత టెక్నాలజీ పెరిగినా టైం ల్యాగ్ ఉంటుంది తెలుసా మీకు? కొన్ని సెకండ్స్లలో ఆ టైం ల్యాగ్ వస్తుంది. ఆ టైం ల్యాగ్ ఇక్కడ వస్తుందా? రావటం లేదు, కాదు వినటంలో కాదు. మీరు నేను చెప్పిన మాటని చెప్పగానే తలకాయ ఊపి రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా? అంటే వినటమే కాదు, అర్థం అవ్వటం కూడా వెంటనే జరిగిపోతుంది. అంటే ఒక భౌతిక అభౌతిక అంశాలు మన లోపల ఎంత వేగంగా పనిచేస్తున్నాయి, కలిసి సమన్వయంగా వేగంగా పనిచేస్తున్నట్టా లేదా? ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటుంది భౌతికమా అభౌతికమా? మీరు విని అర్థం చేసుకుంటుంది భౌతికంగా జరుగుతుందా? భౌతిక శబ్దం అనుకోండి, భావం అభౌతికం, అర్థం అవ్వటం అంటే భౌతికము అభౌతికం ఎంత కలిసి మన లోపల ఉన్నాయి అంటే అంత వేగంగా అవి పనిచేస్తూ ఉంటే వాటిని వేరు చేసి చూడగలిగే అంత అక్కడ గ్యాప్ లేదు. కనుక ఈ ఎరుకతో ఉండటం కష్టం అనిపిస్తుంది మనకు, అంత కలిసిపోయి అవి రెండు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే విచారణ ద్వారా తెలుసుకుంటున్నామో, ఇప్పుడు మీరు ఒక భావం వచ్చింది మీకు, రాస్తున్నారు అనుకుందాం. భావము రాయటానికి మన బుర్రలోంచి వస్తుంటేనే పెన్లోంచి అది వస్తూనే ఉంటుంది. కానీ అంతకు ముందు లోపల ఉన్నది మనకు తెలిసి రాయటం మొదలు పెడతామా? పెన్ను కదులుతుందంటే తెలియకుండా మొదలు పెడతామా? తెలిసి రాస్తాం. అంటే ముందే ప్రక్రియ జరుగుతుంది,
తెలియటం అనే ప్రక్రియ ముందు జరుగుతుంటే అభౌతికంలో ముందు అయ్యి తర్వాతనే భౌతికంలో అవుతుంది అనేది వినగా 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 మీకు అర్థం అవుతూ ఉంటే మీరు ఆచరణలో చూస్తారు దాన్ని. మీరు ఆ దృష్టిని పనిచేసేటప్పుడు పెట్టగలగాలి. పెడితే రెండు అర్థమవుతాయి. అప్పుడు రెండు అర్థమైతే వేరు చేయటం సులభం. అర్థమే కావట్లేదు కాబట్టి వేరు చేయటం కష్టంగా ఉంది మనిషికి. అప్పుడు ఏం తెలుస్తుంది? అభౌతికమైన దాని ఆధారంగా భౌతిక జీవితం నడుస్తుంది అని మనకు అర్థం కావాలి ముందు. అది సరైందా కాదా? మీకు అర్థమైందా లేదా? అర్థమైంది. అంటే అభౌతికమైన ఆధారంగా భౌతిక జీవితం నడుస్తున్నప్పుడు మార్పులు చేర్పులు ఎక్కడ చేసుకోవాలి? సాఫ్ట్వేర్ని మారవాలా, హార్డ్వేర్ని మారవాలా? సాఫ్ట్వేర్ని మారవాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అందరికీ ఎంత బాగా తెలుస్తుందో మనకు కూడా తెలుస్తుందో. సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది, హార్డ్వేర్ అప్డేట్ అవ్వదు, అంతేనా? అయితే అట్లాగే ఈ దేహము మోస్ట్ అప్డేటెడ్ వర్షనే, కానీ డిజైన్ ప్రకారంగా మనం వాడుకోవడంలో అప్డేట్ చేయట్లేదు. దాన్ని లోవర్ లెవెల్లో వాడుకుంటున్నాం. ఇప్పుడు వాడుకోవటంలో ఏం చేయాలి? దాన్ని అప్డేట్ చేసి వాడుకోవాలి. అంటే కొంచెం ఎదిగి వాడుకోవాలి దాన్ని. ఇన్ని రోజులు మామూలుగా వాడుకున్నాం. పిల్లలు ఏదో గేమ్స్ ఆడుకోవడానికి సెల్ ఫోన్ వాడుకుంటున్నట్టు వాడుకుంటున్నాం. కానీ సెల్ ఫోన్ అదొక్కటే చేయదు కదా, చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది అది. వాటి కోసం కూడా దాన్ని వాడుకోవచ్చు కదా. అట్లాగే దేహాన్ని కూడా ఇప్పుడు కర్మను ఆచరింపజేయటానికి వాడుకోవాలి, బయట పనులు చేయటానికి కాదు. కర్మ అంటే లోపల ఏ స్థితిగతులు ఎట్లా ఉన్నా సరే ఆ స్థితిగతులు బయటికి వ్యక్తం అవ్వటం కర్మ. దాన్ని చూడాలి, దాన్ని దర్శనం చేస్తూ చేయాలి. ఆ చేస్తే తనకు అర్థమైపోతుంది ఇది జీవితంలో ఎట్లా ఆచరణలోకి తీసుకురావాలి అని. ఎందుకంటే మూల కారణం అది. మూల కారణం ఇదైతేనే మనకు బయట కష్ట సుఖాలు కనిపిస్తాయి. ఆ కష్ట సుఖాలన్నీ మనకు కనిపిస్తున్నాయంటే మూల కారణం మనకు తెలియటం లేదు కాబట్టి వాటిని అంటున్నాం మనం. అవన్నీ బ్యాలెన్స్ చేయటము, ఇవన్నీ భాష ఎప్పుడు వస్తుంది? బయట దాన్ని పోల్చిన భాష. పోలిక ఏముండాలి? ప్రమాణం ఏముండాలి? లోపల ప్రమాణం. నిన్న ఒక అమ్మాయి అడిగింది, నేను చేస్తున్నది సరైన కర్మన కాదా తెలుసుకోవటం ఎట్లా అని అడిగింది. సందేహం మీకుందా? సరైందా కాదా తెలుసుకోవటం ఎట్లా? మనం లోకాన్ని అనుసరిస్తున్నామా, శాస్త్రాన్ని అనుసరిస్తున్నామా? భగవద్గీత తర్వాత అధ్యాయాల్లో చెప్తుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. కార్యము అకార్యము అంటే చేయతగినది చేయకూడనిది రెండింటికి కూడా ప్రమాణం ఎవరు? శాస్త్రం. ఇప్పుడు మనం శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని బ్రతుకుతున్నామా, లోకాన్ని ప్రమాణంగా తీసుకొని బ్రతుకుతున్నామా? లోకాన్ని ప్రమాణం తీసుకుంటే అది సత్యం అవుతుందా? లోకం ఎటువంటిది? లోకులతో ఏర్పడింది లోకం, అంతేనా? లోకులు అంటే ఎవరెవరి దృష్టి, మనిషికి ఒక దృష్టి ఉంటుంది. వాడి దాని ప్రకారంగా వాళ్ళందరికి కలిపి ఒక లోకం తయారవుతుంది, అంతేనా? వాళ్ళు ఎట్లా ఉంటారు? ఎప్పుడు ఒకటేలాగా ఉంటారా? కావాలంటే మన పక్షం వస్తాడు, వద్దంటే వేరే పక్షం. మహాభారతంలో శల్యుడు అని ఒక అతను ఉంటాడు, తెలుసా మీకు? శల్యుడు అంటే ఈ వీళ్ళు ఎవరు, నకుల సహదేవుల మేనమామ. బయలుదేరి వచ్చేటప్పుడు ఎవరి కోసం వస్తాడు? పాండవుల కోసం వస్తాడు. పాండవుల వైపు నుండి యుద్ధం చేయటానికి బయలుదేరి వస్తాడు. అక్కడి నుండి మధ్యలో ఏం చేస్తాడు? ఈ దుర్యోధనుడు మధ్యలో దూరి అటువైపు తీసుకెళ్ళి, ఆయన వీక్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, తాగటము అలాంటివి ఇష్టం ఉంటే బాగా మందు పోయించి పొగుడతాడు అనమాట. పొగిడితే పొంగిపోయేవాడు శల్యుడు. అట్లా పొగిడి ఆయన చేత బాగా మెప్పు పొంది నీకు వరం ఇస్తా అంటాడు. మాటికి వరాలు ఇచ్చేస్తారు వాళ్ళు, ఎవరికి పడితే వాడికి. వరం ఇచ్చేస్తానంటే నువ్వు నా వైపు నుండి యుద్ధం చేయాలి, కర్ణుడికి సారథ్యం చేయాలని అంటాడు. అయిపోయింది, పీడపోయింది. మాట ఇచ్చేసిన తర్వాత, మత్తు దిగిన తర్వాత ఆలోచించినా లాభం లేదు. ఆ కాలంలో మాట మీద నిలబడతారు మనుషులు. ఇప్పుడు మత్తు దిగిన తర్వాత వదిలేస్తాడు మాటను. కానీ ఆ కాలంలో ఎంత తాగుబోతైనా సరే మత్తులో మాట ఇచ్చినా నిలబెట్టుకుంటాడు. కాబట్టి అట్లాగే లోకులు ఎట్లా ఉంటారు? కాసేపు వీడి వైపు, కాసేపు వాడి వైపు. ఆ లోకులే ప్రమాణం అనుకుని మనం లోకాన్ని అనుసరిస్తాం. ఉదాహరణకు చెప్పమంటే, మీకు లోకంలో ఎక్కువగా కష్టాలు ఎప్పుడు వస్తుంటాయంటే మనకు పోల్చుకోవటం వల్ల వస్తాయి. పక్కవాడితో పోల్చుకుంటుంటాం కాబట్టి కష్టంగా అనిపిస్తుంది. తనతో తనకున్నదాంతో తృప్తిగా ఉంటే కష్టమే ఉంటుంది, ఏముండదు. ఎవడికున్నదాంతో వాడు బాగుంటాడు. కానీ ఎప్పుడు ఉన్నవానికంటే ఎక్కువ వాడితో పోల్చుకొని ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు ఉన్నారనుకోండి, లోకంలో పిల్లల్ని ఏ స్కూల్లో చేర్చాము అనే దాని మీద ఉంటుంది.
ఇక ఏం చేస్తాడు, ఎవరికి ఎంత తాహత ఉన్నవాడైనా తాహతను మించిన స్కూల్లోనే వేస్తానంటాడు. అంతేనా? మన పిల్లలు బాగుండాలి, మంచి స్కూల్లో చదువుకోవాలి, ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటారు. చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా, కిట్టి పార్టీల్లో అమ్మలు చెప్పుకుంటారు, మరి ఆ నాన్నలు కూడా ఎక్కడెక్కడ చెప్పుకుంటారో చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. లేకపోతే అందరూ ఈ స్కూలా, ఆ స్కూలా, అంత ఫీజా, అంత తక్కువ, మా వాడేమో అందులో చదువుతున్నాడు అని ఇట్లాగే ఆలోచించి వాళ్ళని చేర్చటం అనేది లౌకిక దృష్టి. ఇప్పుడు ఎంత మంచి స్కూల్కి వెళ్ళినా, ఎంత గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి లక్షల ఫీజులు కట్టినా ఆ పిల్లవాడికి మేనర్స్ లేదు అందాం. సంస్కారం అంటే అర్థమవుతుందో లేదో కానీ మేనర్సే లేదు అందాం. వాడు ఇంటికి ఎవడన్నా వస్తే కేర్ చేయడు, పెద్దవాళ్ళ మాట వినడు, తల్లిదండ్రి మాట అస్సలు వినడు. అస్సలనే ఒక విశేషణం పెట్టారు వినడనడానికి. అస్సలు వినడట. గౌరవం అనేది ఉండదు, ఎవరి మీద గౌరవం ఉండదు. ఇప్పుడు ఏది మనకు బాగా అనిపిస్తుంది? ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాడు గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకునే ఉండొచ్చు, కానీ ఇంటికి వెళ్ళగానే రండి అంకుల్ లోపలికి అంటాడు, కూర్చోండి అంటాడు. ఇంటికి వెళ్ళి లోపల నుండి నాన్నగారిని పిలుచుకొస్తానని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి మీకు ఇస్తాడు. మీరు ఏమనుకుంటారు వాడి గురించి? అంటే లోకంలో అందరూ డబ్బుకే విలువనిస్తారని మనకు తెలిసి మనం బయటికైతే గౌరవం ఎవరికి ఇస్తాం? డబ్బుకే ఇస్తాం. కానీ లోపల మన గౌరవం నిజంగా మనం ఎవరికి దగ్గరగా ఉంటాం? మనసుకు దగ్గరగా మంచి మంచి బుద్ధులు క్యారెక్టర్ ఉన్నవాడికి ఉంటామా, డబ్బున్నవాడికి ఉంటాం? ఇప్పుడు మనం సంపాదించాల్సింది డబ్బునా క్యారెక్టర్నా? దీనికి భగవద్గీత చదువుకోవాలా? అవసరం లేదు. అంటే లౌకిక దృష్టి, పారమార్థిక దృష్టి రెండు ఎట్లా ఉంటాయని పోలిక చెప్తున్నాం అనమాట. లౌకిక దృష్టిని అనుసరించే వాడికి ఈ బోధ అవగాహన కాదు, వాడు ఆచరించలేడు. లౌకిక దృష్టిని వదిలేస్తేనే ఆచరించగలడు. లోకంలో ఎంత విన్నవాళ్ళైనా ఎందుకు ఆచరించరు? లౌకిక దృష్టి సత్యం అనుకుంటాడు కాబట్టి. అంటే లోకాన్నే అనుసరిస్తాడు. ఎన్నన్నా చెప్పండి, తర్వాత ఇట్లా చేయకుండా ఉండలేం కదా. అందరూ ఏం చేస్తే అదే చెయ్యాలి కదా. లోకం ఎప్పుడు ఎటువంటిది? గొర్రె దాటు అంటారు దాన్ని. గొర్రెలు లాంటి వాళ్ళు. లోకంలో అందరూ జ్ఞానవంతులు విజ్ఞానవంతులు ఉన్నారని అనుకోవద్దు. అందరూ గొర్రెలు లాంటి వాళ్ళు. అందరు అజ్ఞానులందరూ, గుడి వాళ్ళందరూ ఒక మందగా వెళుతున్నదే లోకం. అందులో మనకు కళ్ళు ఉంటే మనకు పక్కకెళ్ళి ఆ లోకాన్ని దారి చూపించాలి, అంతేగాని ఆ గుడ్డి మందలోనే కలిసిపోయి వెళ్ళిపోకూడదు. అందుకే లౌకిక దృష్టిని విడిచిపెడితే కర్మను ఆచరించగలడు. మనం చేసే పనులన్నీ కర్మలు కావు. ఆ పిల్లవాడు కోరుకున్నట్టు నేను రాసినవన్నీ కరెక్ట్ అయిపోవాలనుకున్నట్టు నేనేమో ధార్మికంగా బ్రతుకుతున్నాను, మంచివాడిగానే బ్రతుకుతున్నాను, సరైన దారిలోనే ఉన్నాను అనుకునే భ్రాంతిని ముందు విడిచిపెట్టి శాస్త్రం ఏం చెప్పుతుంది, జీవుడికి ఎట్లా జీవించాలని చెప్తుందో ఆ శాస్త్రంని ప్రమాణంగా పెట్టుకొని, గురువు బోధన ప్రమాణంగా పెట్టుకొని తన జీవితాన్ని మార్చుకోగలిగితే అది కర్మ అవుతుంది, కానీ లేకపోతే కర్మ కాదు. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే జ్ఞానం తర్వాత కర్మనే ఉంటుంది అన్ని యోగాల్లో కూడా. తర్వాత వచ్చే వాటి పేర్లు మారుతూ ఉంటాయి, కానీ చెప్పేదంతా కర్మే. ఇంకా భగవద్గీత అంతా కర్మనే మాట్లాడుతుంది, వేరే ఏమీ మాట్లాడదు. ఎందుకంటే చెప్పాల్సిన జ్ఞానం అంతా సాంఖ్యయోగంలో చెప్పేశాడు స్వామి. కాకపోతే ఎట్లా చెయ్యాలి అన్న దాని మీద అటు ఇటుగా మనిషికి అయోమయ స్థితి వస్తుంది కాబట్టి దాన్ని దారి చూపిస్తూ పెడతాడు. అంతేగాని చెప్పేదంతా కర్మయే. ఆ కర్మకు మనము ప్రిపేర్ అవ్వాలి. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే అన్నారు శంకరాచార్యుల వారు. అంటే చిత్తశుద్ధి కొరకు కర్మను ఆచరించాలి. మనం చేసే బాహ్య కర్మల వల్ల మన చిత్తం శుద్ధం అవ్వాలంటే మనస్సు శుద్ధి అయితే ఆ శుద్ధమైన మనస్సులో సచ్చిదానంద స్మృతి తానంతట అదే వెలుగుతుంది. ఎట్లయితే నీటిలో, శుద్ధమైన నీటిలో సూర్యుని ప్రతిబింబం ఎట్లా కనిపిస్తుందో అట్లాగే శుద్ధమైన మనస్సులో సచ్చిదానంద స్మృతి అనుభవంలోకి వస్తుంది. కనుక చిత్తశుద్ధి కోసం కర్మాచరణ చేయాలి. తర్వాత కర్మనంతా కూడా యజ్ఞయాగాది క్రతువులను కర్మలను కూడా ప్రస్తావన చేస్తూ కర్మయోగాన్ని తీసుకొస్తారు స్వామి. మనకి యజ్ఞయాగాది క్రతువులు లేకపోయినప్పటికీ పూజా పునస్కారాది వ్రతము జపము తపము వాటిని అనుకున్న దాంట్లోని నియమానుష్ఠానమే ఎట్లా ముఖ్యమో స్వామి చెప్పుకుంటూ వస్తారు. కర్మ చేతనే మనిషి శుద్ధిని పొంది జ్ఞానాన్ని
పొందగలుగుతాడు, లేకపోతే పొందలేడు అన్నది కర్మయోగం యొక్క సారాంశం. తర్వాత మనము మననం చేద్దాం. చెప్పండి. తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. రెండోసారి అంటున్నాడు ఈ మాట అర్జునుడు. రెండో అధ్యాయంలో ఒకసారి అన్నాడు నువ్వే చెప్తే అది చేస్తానని. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటున్నాడు, నాకేది శ్రేయస్సో నువ్వే చెప్పు మాధవ, నువ్వు చెప్పింది చేస్తాను అంటున్నాడు. ఆ మాత్రమైన వినయం మనకుంటే మనం కూడా శాస్త్రము గురువు చెప్పింది ఆచరించాలి. ఓం తత్ సత్.